హైదరాబాద్ పార్లమెంట్ ఎవరు గెలుస్తారంటారు? బీజేపీ గెలుస్తా అనుకుంటున్నాను. మన కిషన్ రెడ్డి గెలుస్తాడు. ఆ, అంటే ఏ విధంగా అన్న డెవలప్మెంట్ ఉందంతా? డెవలప్మెంట్ ఒక్కసారి వస్తే రెండోసారికి ఇంకా ఛాన్స్ ఉండదు. ఎవరు పనికిరారు అతని ముందు. ఆ మాత్రం ఆ రేంజ్లో ఉంది. డెవలప్మెంట్ అంతగానో ఉందంట. డెవలప్మెంట్ అంతగానం ఉంది. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసింది ఏం లేదంటారా అన్న? కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసింది ఉంటే ఇప్పటి కాంగ్రెస్ పిఎం సెంట్రల్ లెవెల్లో ఉంటుండే. బీజేపీ చేసింది కనుకనే బీజేపీ అనేది మనకి ఇంకా సెంట్రల్ లెవెల్లో ఉంది. మోడీ ఉన్నారు ఇంకా పిఎం దాకా. అంటే మళ్ళీ ఈసారి సెంట్రల్లో బీజేపీ వచ్చే ఛాన్సెస్ ఉందంటారా? పక్కా బీజేపీ తగ్గేదేలే. సో ఓకే బ్రదర్, మీరు అన్నట్టుగా కిషన్ రెడ్డిదే గెలుపు అనుకుంటే దాదాపు ఎంత మెజారిటీతో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు? 1 lakh 1 1 lakh పైనే. ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. అంటే ఎందుకన్నా బీజేపీ ఎందుకు? బీజేపీ ఎందుకు అని అంటే ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులు మీరు గమనించినట్టయితే దేశంలో టెర్రరిజం తగ్గింది, మత సామరస్యత పెరిగింది, ఉద్రిక్త వాతావరణం లేదు, బ్రహ్మాండమైన వాతావరణం ఉన్నది. అంతర్జాతీయ స్థాయిలో కూడా భారతదేశానికి మంచి గుర్తింపు ఉన్నది. ఇన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతున్నప్పుడు బీజేపీ గెలవదని ఎట్లా చెప్తారు? ఓకే సరే, మీరు అన్నట్టుగా బీజేపీ గెలుస్తుంది అనుకుంటే కనుక అంటే సికింద్రాబాద్కు ఈ యొక్క కిషన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఏం చెప్తారన్న మరి? కిషన్ రెడ్డి గారు ఏం చేయలేదో చెప్పండి. కిషన్ రెడ్డి గారు చాలా చేశారు. ఆయన ఒక మచ్చలేని నాయకుడు. ఆయన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాలు తప్ప వేరే వ్యాపారాలు బిజినెస్లు పెట్టుకొని సంపాదించుకున్న వ్యక్తి కాదు. కుంభకోణాలు చేయలేదు, ఫ్రాడ్లు చేయలేదు. ఇప్పుడు మిగతా లీడర్లా కాదు, క్లీన్ చిట్, మంచి ఒక వ్యవహారశైలి ఉన్న వ్యక్తి. ఓకే, అటువంటి నాయకుడిని తప్ప దొంగల్ని వాళ్ళని ఎన్నుకోవడం వల్ల ఎటువంటి ప్రజలకు లాభం లేదు కదా. మరి మంచి నాయకుని ఎన్నుకోవడం మన ధర్మం కదా. అవును. అందుకని అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దానం నాగేందర్కి ఛాన్సెస్ ఏ లేవంటారా? దానం నాగేందర్ కంటే దానం నాగేందర్ తోటి కిషన్ రెడ్డి పోలికలే లేవు అసలు. ఆ, ఒక రకంగా వ్యక్తిత్వం చూసినా కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినా కానీ, ఒక ఏమంటారు చరిష్మా చూసినా కానీ కిషన్ రెడ్డికి ఉన్న చరిష్మా నాగేందర్ రెడ్డికి ఉన్నదని నేను అనుకోను. దీనికి లేదంటారు. కంపేర్ చేయడానికి కూడా లేదు. ఆయన ఒక అసెంబ్లీకి పరిమితమైన వ్యక్తి. ఈయన మొన్నటికి మొన్న మనకు 2 సార్లు మినిస్ట్రీ చేసిన వ్యక్తి, దేశవ్యాప్తంగా మంచి క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి. ఆయనతోటి ఈయన ఎక్కడ పోలుస్తారు మీరు? 4 పార్టీలు వెంబడిన వ్యక్తి దానం నాగేంద్ర. ఆయనకి ఎటువంటి క్రెడిబిలిటీ ఉంది? అంటే ఓకే, మీరు అన్నట్టుగా అనుకుందాం సికింద్రాబాద్లో బీజేపీ జెండా ఎగురుతుంది అనుకుంటే కనుక దాదాపు ఎంత మెజార్టీతో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి? ఎంత మెజారిటీ అని మనం చెప్పలేము. ఇప్పుడు ఏంటంటే సర్వేల కింద మీద అయితే కానీ భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే, దేశంలో కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పరిస్థితులను బట్టి చెప్తున్నాం. భారీ మెజారిటీ. ఎందుకంటే దత్తాత్రేయ సాబ్ దగ్గర నుంచి గెలుచుకుంటూ వస్తున్నాం. ఆయన ఓన్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అంబర్పేట ఇందులోనే ఉంది. ఇప్పుడు ఎంపీగా కూడా గెలిచిన వ్యక్తి. సో దేశంలో ఉన్నటువంటి మంచి క్రెడిబిలిటీ లీడర్ కాబట్టి బంపర్ మెజారిటీతో గెలిస్తే డౌటే లేదు. కిషన్ రెడ్డి గారి గురించి 1 wordలో చెప్పాలంటే ఏం చెప్తారండి? డైనమిక్ లీడర్. హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించి ఏ పార్టీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారు? కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు. అంటే ఎందుకన్నా కిషన్ రెడ్డి గారు ఎందుకు? కిషన్ రెడ్డి ఎందుకంటే చూడండి, ఆయన చాలా వర్క్ చేసిండు. ఒకటి వచ్చేసి కిషన్ రెడ్డి కాకుండా మోదీ సెంట్రల్ గవర్నమెంట్లో ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ కానీ మనకు నంబర్ ఆఫ్ థింగ్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే దేశం సెక్యూరిటీ ఇంపార్టెంట్ మనకు. టోటల్లీ ప్రతి బార్డర్ మనకు సెక్యూర్ ఉంది. బీట్ ఎయిర్, ల్యాండ్ ఆర్ ఓషన్, ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్. సో అందుకనే మన కిషన్ రెడ్డి ఎంత ఇంపార్టెంటో మోదీ అంత ఇంపార్టెంట్ కిషన్ రెడ్డి మనకు. అది ఇంకా చూస్తూ ఉంటే మీరు ఆయన కరోనా టైంలో కూడా మనకు చాలా మటుకు హాస్పిటల్స్ ఏ మినిస్టర్ కూడా స్టేట్ మినిస్టర్ డ్యామేజ్ చేయలే హాస్పిటల్స్కి వెళ్ళే అంత. ఒకటి ఈటల తప్ప. కేసీఆర్ ఇంట్లో కూర్చుండు, ఆయన కొడుకు ఇంట్లో కూర్చుండు, హరీష్ రావు ఇంట్లో కూర్చుండు. నేను ఒక్కైనా పోయి అన్నీ చూసుకొని అంతెందుకు మనకు ఆక్సిజన్ సెటప్లు కూడా చేయించారు, రైట్. అండ్ సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ అన్నీ వీళ్ళు డైవర్ట్ చేసుకొని ఇక్కడ యూజ్ చేసుకుంటారు. కానీ స్కీమ్స్ని రీనేమింగ్ చేసుకోవడం అంతే తప్ప ఇంకేం చేస్తలేరు. ఈ కిషన్ రెడ్డి ఏం చేసిండు అని అంటే మనకు మాట చెప్పాలంటే చూడండి, మా ఏరియాలో చాలా మటుకు బోర్స్ వేపించడం, కమ్యూనిటీ హాల్స్ ఓపెన్ చేయడం, ఇంకా మనకు వికలాంగులకు, హ్యాండిక్యాప్ వాళ్ళకు వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ అనేది ఇవ్వడం చాలా మటుకు చేసాడు. అంటే కిషన్ రెడ్డి చేసినటువంటి డెవలప్మెంటే మళ్ళీ ఈసారి పార్లమెంట్ పంపిస్తుంది అంటున్నారు. డెఫినెట్లీ పంపిస్తుంది. ఓకే బ్రదర్. సో 1 wordలో కిషన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారన్నా? ఆయన ఏంటంటే ప్రతి కార్యకర్తతో, గ్రౌండ్ లెవెల్ కార్యకర్తతో కలిసిమెలిసి ఉండే క్యాండిడేట్. ఆయన గుడ్ క్యాండిడేట్, డెఫినెట్లీ వస్తాడు ఆయన. సో ఓకే బ్రదర్, మీరు అన్నట్టు కనుక కిషన్ రెడ్డి గారిది గెలవబోతుంటే దాదాపు ఎంత మెజారిటీతో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తారు? మోర్ దాన్ ల్యాక్ కొడతారు ఈసారి. లాస్ట్ టైం 66,000 మెజారిటీ, ఈసారి 1,00,000 మెజారిటీ కొడతాడు అనేసి డెఫినెట్లీ.